ఇండస్ట్రీలో 8 ఏళ్లుగా కష్టపడుతున్న ఒక భామకు రాక టైర్ 1 హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్స్లు వచ్చాయి. ఇక లక్కు తొక్కినట్టే అనుకుంది ఆ బ్యూటీ. తాను ఒకటనుకుంటే కమిట్ అయిన సినిమాలు మరొకలా డిసైడ్ చేశాయి. 3 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన అమ్మడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా? ఇంతకు ఎవరా బ్యూటీ? ఇస్మార్ట్ శంకర్ దిమాగ్ ఖరాబ్ సాంగ్ తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారింది నిధి అగర్వాల్. అంతకుముందు సవ్యసాచి, మిస్టర్ మజు లాంటి చిత్రాల్లో నటించిన రాని గుర్తింపు ఈ స్పెషల్ సాంగ్ తో యూత్ దిమాగ్ ని ఖరాబ్ చేసేసింది. కానీ ఈ గ్లామర్ షో అవకాశాలను తెచ్చిపెట్టలేకపోయింది. హీరో అనే మూవీ చేస్తే తనకు కలిసొచ్చిందేమీ లేదు. ఆ టైంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు, ప్రభాస్ రాజసాబ్ లో హీరోయిన్ గా ఫిక్స్ అయింది బ్యూటీ. పవన్ కళ్యాణ్, ప్రభాస్ చిత్రాలతో తన లక్కు మారిపోయిందని, ఇద్దరు స్టార్స్ తో నటించే ఛాన్స్ కొల్లగొట్టారని మురిసిపోయింది నిధి. కానీ తాను ఒకటనుకుంటే హీరోలు మరొకటి డిసైడ్ చేశారు. ఒక్కో సినిమా కంప్లీట్ చేయడానికి ఏళ్లు తీసుకుంటున్నారు. పొలిటికల్ జర్నీ వల్ల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చేయడానికి 5 ఏళ్లు తీసుకున్నాడు. దీంతో నిధి కూడా ఆ సినిమాతో 5 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ రాజసాబ్ పట్టాలెక్కడమే కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్డేట్ లేదు. ఈ 2 చిత్రాల వల్ల కొత్త సినిమాలకు కమిట్ కాలేకపోయింది ఈ స్మార్ట్ బ్యూటీ. పూర్తిగా ఈ ప్రాజెక్టులకే అంకితమైపోయింది. టాలీవుడ్ లో మరో కొత్త ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసిన దాఖలాలే లేవు. హీరో తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు 3 ఏళ్లు దాటుతోంది. ఇప్పుడు హరిహర వీరమల్లు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఇన్నాళ్లుగా పడిన కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందా? సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్సులను కొల్లగొడుతుందా లేదా? కార్తీ లైనప్ వేరే లెవెలా? 2-3 ఇయర్స్ వరకు కూడా నయా ప్రాజెక్టులకు కాల్ షీట్స్ ఇవ్వలేనంతగా బిజీగా మారిపోయాడు. అంతలో కంప్లీట్ అయిన ఒక మూవీ రీషూట్ చేయాలని కోరాడట డైరెక్టర్. చేతిలో ఉన్నటువంటి సినిమాలకే టైమే కేటాయించలేకపోతుంటే రీషూట్ కోసం కార్తీ కాల్ షీట్లు ఇస్తాడా? హీరోని ఇబ్బంది పెడుతున్న ఫిల్మ్ మేకర్ ఎవరు? పొన్నియిన్ సెల్వన్, సర్దార్, మెయ్యజగన్ చిత్రాలతో హిట్ ట్రాక్ ఎక్కేసిన కార్తీ క్యామియోస్ తోనూ అదరగొట్టేశాడు. కంగుబా, హిట్ 3లో స్పెషల్ రోల్స్ చేసి నెక్స్ట్ సీక్వెల్స్ కి లీడ్ యాక్టర్ అయ్యాడు. ఇవే కాకుండా ఒక 6 డజన్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ ఖైదీ 2, డైరెక్టర్ తమిళ్ దర్శకత్వంలో కార్తీ 29, వా వాతియార్, సిద్ధార్థ్ 2, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మారి సెల్వరాజ్ చిత్రాలకు కమిట్ అయినట్లు కోలీవుడ్ లో టాక్. ఈ టైంలో గుమ్మడికాయ కొట్టేశారు అనుకున్న వా వాతియార్ రీషూట్ జరుపుకోనుందట. కార్తీ 26గా స్టార్ట్ అయిన వా వాతియార్ రీసెంట్లీ కంప్లీట్ చేసుకుంది. దీని తర్వాత సెట్స్ పైకి వెళ్లిన మేయజగన్ రిలీజ్ అయింది. హిట్ టాక్ ని కూడా తెచ్చుకుంది. అలాగే సర్దార్ 2 షూటింగ్ కూడా 90% కంప్లీట్ అయిందని సమాచారం. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ సడన్లీ కార్తీకి షాక్ ఇచ్చాడు వా వాతియార్ డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి. ఇప్పటికే షూటింగ్ డిలే అనుకుంటే పూర్తి చేసిన సినిమాకు రీషూట్ అంటున్నాడట. సూదకవం హిట్ కొట్టిన నలన్ కుమార్ స్వామి కాదలం, కండాదు, పోగం చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. పాస్ట్ ఈజ్ ప్రెజెంట్, కుట్టి స్టోరీ, ఆంథాలజీ చిత్రాలకు వర్క్ చేశాడు. సూపర్ డీలక్స్ కి స్క్రీన్ ప్లే అందించాడు. దర్శకుడి టాలెంట్ గుర్తించిన కార్తీ ఛాన్స్ ఇచ్చాడు. అలా 9 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టాడు నలన్ కుమార్ స్వామి. కానీ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అంజలికి మళ్లీ తెలుగులో ఛాన్సులు రావడం లేదా? ఈ టాలెంట్ యాక్ట్రెస్ ను టాలీవుడ్ మర్చిపోతోందా? తమిళ ఇండస్ట్రీ మన సీతను నెత్తిన పెట్టుకుంటోందా? ఛాన్స్లు ఇస్తూనే ఉందా? స్టార్ హీరోలతో జోడీ కట్టినా, గ్లామర్ షో చేస్తున్నా, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసినా సరే సొంత ఇలాకాలో తగిన గుర్తింపు ఎందుకు దక్కడం లేదు? అంజలి తెలుగు వారికి పరిచయం చేయక్కర్లేని హీరోయిన్. 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తెలుగులో రావాల్సినంత ఐడెంటిటీ రాలేదు. తమిళ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ 16 ఏళ్ల తెలుగమ్మాయి టాలీవుడ్ లో మాత్రం ఎప్పుడూ ఛాన్సుల కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. ఫోటోతో ఎంటర్ అయి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో సీతగా రీఇంట్రడ్యూస్ అయిన అంజలి స్టార్డమ్ కు ఆమడు దూరంలో ఆగిపోతోంది. స్టార్ హీరోలతో జతకట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన అవకాశాలు మాత్రం నిల్. వెంకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో చేసిన ఫేట్ మారలేదు. ప్రెజెంట్ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా లేదు. గీతాంజలి మళ్ళీ వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ చేంజర్ లాంటి వరుస ఫ్లాపులు కూడా ఆమెకు ఛాన్సులు లేకుండా చేస్తున్నాయి. గ్లామర్ షో చేస్తున్న అవకాశాలు నిల్లు.
టాలెంట్ ఉన్న టాలీవుడ్ దర్శకులు ఆమెను కన్సిడర్ చేయడం లేదు. కానీ తమిళ్లో రిజల్ట్ చూడకుండానే ఛాన్సులు ఇస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ కాదంటున్న తమిళ చిత్ర పరిశ్రమ అంజలికి ఎప్పుడూ ఛాన్సులు ఇస్తూనే ఉంది. రీసెంట్లీ మదగజరాజాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం కోలీవుడ్ లో 2 సినిమాలు చేస్తోంది. ఈగైతో పాటు పరుందుపో అనే మూవీ చేస్తోంది. పరాయి ఇండస్ట్రీ హీరోయిన్లను కోట్లు పెట్టి తీసుకుంటారు, కానీ సొంతింట్లో టాలెంట్ గుర్తించరు అన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అంజలి విషయంలో ఇది నిజం అనిపించక మానదు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాకు షేడ్ మార్చేస్తున్నాడు. చందు ఛాంపియన్ భూల్ భులయ్యా 3లో డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపించిన ఈ టాలెంట్ హీరో నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే పంతాను అనుసరిస్తున్నట్టే కనిపిస్తున్నాడు. అయితే ఆ లుక్స్ ఏంటో, ఆ మేక్ ఓవర్ ఏంటో ఒకసారి చూసొద్దాం పదండి. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా సర్వైవ్ కావడం చాలా కష్టం, అందులోనూ బాలీవుడ్ లో. కానీ టాలెంట్ ఉండాలి, కానీ గాడ్ ఫాదర్ ఉండక్కర్లేదని ప్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. డిఫరెంట్ స్టోరీస్ తో వర్స్టల్ యాక్టింగ్ స్కిల్ తో స్టార్డమ్ తెచ్చుకున్నాడు. అందుకే గతంలో హీరోకు నో చెప్పిన నిర్మాణ సంస్థే ఇప్పుడు వరుసగా ఆఫర్లు ఇచ్చి గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటోంది. అదే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మ. గతంలో ఈ హీరోతో దోస్తానా 2 చేయాల్సిండగా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు కార్తీక్ ఆర్యన్. ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు కార్తీక్. భూల్ భులయ్యా 3 హిట్ తో హీరో రేంజ్ మారిపోయింది. అందుకే కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తోంది. ప్రెసెంట్ తూ మేరీ మే తేరా తూ మేరీ, నాంగ్జిల్లా 2 డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నాడు. తూ మేరీ మే తేరా కామెడీ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతోంది. అలాగే నాగ్జిల్లా అడ్వెంచర్ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఇది నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే సినిమాకు మస్తు షేడ్స్ చూపిస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. చందు ఛాంపియన్ కోసం మేక్ ఓవర్ అయిన స్టార్ హీరో నెక్స్ట్ భూల్ భులయ్యా 3 కోసం నార్మల్ లుక్ లోకి వచ్చేస్తాడు. అలాగే అనురాగ్ బసు డైరెక్షన్ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న మ్యూజికల్ లవ్ స్టోరీలో అమర ప్రేమికుడుగా కనిపించనున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కావడంతో ఇప్పుడు తూ మేరీ మే తెరాకు షిఫ్ట్ అయ్యాడు. అంతే, టోటల్ గా గెటప్ చేంజ్ చేసేసాడు. ఆ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేశాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఇక నాంగ్జిల్లా కోసం కూడా మేక్ ఓవర్ కాబోతున్నాడన్నది టాక్.